గారికి, శర్మ గారికి, మరి బీజేపీ పట్టణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా బీసీ మోర్చా సోదరులు సెంటి గారికి, మరి సుదర్శన్ అన్న గారికి, డిఎల్ అన్న గారికి, మరి నాగార్జున అన్న గారికి, హరినాయక్ గారికి, మరి బాబు అన్న గారికి, మరి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నా జాతికి సంబంధించినటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకి అందరూ కూడా ఉద్యమ అభినందనలు తెలుపుకుంటున్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి ఆర్డీఓ గారి దగ్గరికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈరోజు కొన్ని కార్పొరేట్ శక్తులు మా వృత్తిలోకి వందల సంవత్సరాల నుండి కుల వృత్తి మానవకురా మరొకరా గువ్వల చెన్న అని చెప్పినటువంటి నానుడితో మరి మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వంశ పరంపరంగా మంగళ వృత్తి చేసుకుంటూ మరి మాకు జీవనాధారంగా వాయిద్యం వాయిస్తూ అనేక సేవల్లో మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంటింటి దగ్గరికి వెళ్లి క్షౌరం చేసేటువంటి నా జాతి బిడ్డలు. మరి ఈనాడు కార్పొరేట్ హంగు, హైటెక్ హంగులతో మరి కదిరి పట్టణం అనేటువంటిది దాదాపు 70 నుండి 80 వేల మంది పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కార్పొరేట్ శక్తులు మరి సెలూన్స్ అనేటువంటివి ఇంతకుముందు చీప్ అండ్ బస్ట్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కార్పొరేట్ షాప్ కావచ్చు, అవి కేవలం బ్యూటీ పార్లర్ ముసుగుతో మా మంగళి షాపే అని మేము చెప్తున్నాం. అంటే మా వృత్తి దోచుకుంటున్నారు, దాచుకోవాలని చూస్తున్నారు డబ్బుతో. అంటే ఒకప్పుడు అంటరాని వారుగా ఊర్లో ఉంటూ నెట్టివేయబడినటువంటి సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులం అనేటువంటి నా కులము, నా జాతి ఈ రోజు కార్పొరేట్ హంగులు, హైటెక్ హంగులతో అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి వ్యక్తులు మా వృత్తిని దోచుకోవాలని చూస్తున్నారు. అయ్యా, మీకు కనీసమైన ఇంగిత జ్ఞానం ఉందా? మీరు మా వృత్తిలోకి రావాలని చూస్తున్నారు. మా వృత్తిలోకి వచ్చేటప్పుడు మా కుల సభ్యుడిగా మా కుల సభ్యుడిగా మీరు వచ్చి అడగండి. మా వాళ్ళకి మీకు అవకాశం కల్పించి మిమ్మల్ని మా కుల సభ్యునిగా మేము ఆమోదించి మరి తర్వాత మీరు కార్పొరేట్ షాపుని ఏర్పాటు చేసుకోండి. మరి ఈ రోజు చూస్తున్నాం 50% డబ్బు తక్కువతో ఈ కార్పొరేట్ షాపుల్లో మరి బ్యూటీ పార్లర్ ముసుగులో మంగళ షాపుల్లో మరి చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 500 కుటుంబాలు, మా కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. మరి మా బతుకులన్నీ కూడా ఎక్కాడితే డొక్కాడైనటువంటి పరిస్థితులు, వేలకు వేలు అద్దెలు చెల్లిస్తూ, వేలకు వేలు కరెంటు బిల్లులు కడుతూ, మరి ప్రభుత్వానికి సంబంధించి ట్యాక్సులు కడుతూ, మరి అనేక రూపాల్లో మేము ప్రభుత్వానికి సహకరిస్తుంటే ఈరోజు కార్పొరేట్ శక్తులు వచ్చి మా పొట్టగొట్టాలని చూస్తున్నటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. మరి మా గోడుని వెల్లపించుకోవడానికి మాకు ఎవరు న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. అందుకనే గౌరవ ఆర్డీఓ గారికి రాజ్యాంగబద్దంగా మేము ఆయనకి అన్నవారి తరఫున మాకు బీజేపీ వారు కూడా సపోర్ట్ గా వచ్చినారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా యొక్క గోడుని వాళ్ళన్నా ఆలకించారేమో అని మేము అనుకుంటున్నాం. ఈరోజు మరి ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు మాకి సముచితమైనటువంటి మాటలు, గౌరవప్రదమైనటువంటి మాటలతో ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తాను, వారితో మాట్లాడతాను, వారికి మీకు మాట్లాడిస్తానని చెప్పారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నాయకులకు కూడా, ఓట్లకే మేము పరిమితం కాదు, ఓట్లకే పరిమితం కాదు. మా ఓట్లే మీకు ముఖ్యమైనటువంటి ఆయుధంగా, మీకు ముఖ్యమైనటువంటి మీకు గెలుపు ఓటానికి కూడా మేమే ప్రధాన భూమికి భూమించేటువంటి వారు. మరి మమ్మల్ని, మా జాతికి సంబంధించిన పనిని వేరే వ్యక్తులు వచ్చి మరి హైజాక్ చేసి షాప్ పెడుతుంటే మీరు ఎలాగ చూస్తూ కూర్చున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితులు. గతంలో కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో కూడా ఇలాగ జరుగుతుందేమో అని మా వాళ్ళు దాదాపు నెల రోజుల నుండి అన్నము కూడు నీళ్లు లేకుండా బాధపడుతున్నటువంటి పరిస్థితులు. ఆ ఏరియాలో ఒకసారి పోయి గమనించండి నాయకులారా, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ ఏరియాలోకి పోతే మా షాపుల్లో దోమలు దోచుకుంటున్నారు, షాపుల్లో పని లేక చాలా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, వారికి కూడా నమ్ముకొని తమ్ముడు, అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు, మరి అలాగే నాన్న, అమ్మ అందరూ కూడా ఉన్నారు కదా. మా కుటుంబ సభ్యులు ఏమి కావాలి? మేము రోడ్ల మీద అడుక్కోవాలా? భవిష్యత్తులో మేము అడుక్కునే స్థాయికి దిగుజాతారేమో అనేటువంటి
మాకు ఆందోళన కలుగుతున్నది. కనుక మున్ముందు ఇప్పుడున్నటువంటి షాపులు కూడా పర్మిషన్ రద్దు చేసి మున్ముందు జరిగేటువంటి పరిణామాలు కూడా షాపులు రాకుండా మా యోగక్షేమమే ప్రధాన క్షేమం ధ్యేయంగా మీరు పనిచేస్తుంటే మాకు న్యాయం జరిగే విధంగా మీరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కుల సభ్యులకి బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కదిరి పట్టణంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు కొంతమంది భారతీయ జనతా పార్టీగా మా వద్దకు వచ్చి కదిరి టౌన్ లో వారికి జరుగుతున్నటువంటి అన్యాయంపై మాతో మాట్లాడడం జరిగింది. అనాది కాలంగా అనేక సంవత్సరాల కాలంగా వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. ఆ రకంగా కుల వృత్తులు చేసుకుంటూ భారతదేశంలో జీవనాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం. పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ప్రతినిత్యం స్నానం చేసి అలవాటు లేనటువంటి సందర్భంలో వారానికో 10 రోజులకో స్నానం చేస్తే తలల్లో పేర్లు లాంటివి పడి తలలో పుండ్లు ఏర్పడి జుట్టంతా కూడా తిరికలు కట్టుకొని మలినంగా తయారైనటువంటి సందర్భంలో వాటిని శుభ్రం చేసే వృత్తిని అగౌరవమైనప్పటికీ కూడా సమాజంలో మేము చేస్తామా పని చెప్పి ముందుకొచ్చి ఆ కాలం నుంచి మంగళవాళ్ళు వాళ్ళ కులవృత్తిగా ఎంచుకుని సేవ చేస్తా వచ్చారు ఈ సమాజానికి. అదే వృత్తి కులంగా ఏర్పడి వారి కుటుంబాల పోషణ కోసం నిత్యం పనిచేసి రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పరిస్థితులు ఈరోజు వారు కులానికి సంబంధించిన వృత్తి చేసుకుంటూ జీవనం చేస్తా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని కార్పొరేట్ శక్తులు ఆధునాతనమైనటువంటి పరికరాలను తీసుకొచ్చి అందమైన బొమ్మలు చూయించి మేము చాలా స్టైల్ గా చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి వీళ్ళ కుల వృత్తిని దోసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే వేరే పని తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళు. వారికి ఏదన్నా మీరు పని చూపించి మీరు ఆ పని చేసుకోండి, మేము ఈ పని చేస్తామని చెప్పి చేస్తే కూడా మంచిది. వారికి వేరే పని లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, నిత్యం కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. ఏ వ్యాపారం కూడా జరగనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నమ్ముకున్నటువంటి వృత్తిపైన కూడా ద్రోహం చేయడం అనేది చాలా అన్యాయకరమైనటువంటి విషయం. కదిరిలో ఇప్పటికే 2 కార్పొరేట్ శక్తులు ఈ సెలూన్ షాపుల పేరు మీదుగా ఏర్పడ్డాయి. ఇది సరైనటువంటి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే వారి కడుపు కొట్టడం అనేది మంచిది కాదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇక మీదట ఈ కదిరి ప్రాంతంలో కూడా ఎవరు కూడా ఈ రకంగా సెలూన్ షాపులు ప్రవేశపెట్టకూడదని చెప్పేసి కూడా వారు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ రోజు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శర్మ సార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సమాచారాన్ని తెలియజేసి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత వ్యక్తులను పిలిపించి ఈ నాయి బ్రాహ్మణులు 3 వ్యక్తులతోటి సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో చర్చించి తగు చర్యలు తీసుకుంటాం. ముందస్తుగా భవిష్యత్తులో ఇలాంటి షాపులు రాకోకుండా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మనము రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయాల్సినటువంటి అవసరం కదిరి ప్రజలుగా మన మీద ఉంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో కూడా వీళ్ళకి అన్యాయం జరుపుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వీళ్ళని కాపాడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.